అండి. చాలా పెద్ద పెద్ద వెపన్ మన దగ్గర జూమ్ అన్నది. అలా జూమ్ మీటింగ్స్ మాత్రమే చేస్తూ ఇంట్లో కూర్చొని తను 8 మంత్ ప్రెగ్నెంట్ గా ఉంటూ ఆల్రెడీ సంచలనం సృష్టించి ఇప్పుడు 9th మంత్ లోకి అడుగుపెట్టి 4th స్టార్ లో కూడా ఎంటర్ అయిపోయి తను డైమండ్ ర్యాంక్ వరకు నాకు అడ్డు అదుపు లేదన్న ఒక కాన్ఫిడెన్స్ ఉన్న ఒక లేడీ టైగర్ అండి మన దగ్గర నుంచి. లేడీ టైగర్ అని ఎందుకు పిలుస్తున్నామంటే షీఈ్ ఏ రియలీ ఒక టైగర్ పిల్ల ఎలాగుంటుందో అలాగండి. ఓకే, తను ఫ్రమ్ తిరుపతి నుంచి అండి. స్పందన గారు 4th స్టార్ నుంచి మనకి అప్ టు డైమండ్ వరకు రూట్ క్లియర్ చేసుకున్నారు. స్పందన మేడం ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. లక్కీ స్పందన గారు, ప్లీజ్ వెల్కమ్. హాయ్ అండి, నమస్తే ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. మై నేమ్ ఇస్ స్పందన. అసలు నాకు మా అమ్మ మా నాన్న జన్మనిస్తే ఈ కంపెనీ నాకు ఇంకొక జన్మనిచ్చిందండి. నిజంగానే వాస్తవంగా చెప్తున్నాను. నాకు ఈ కంపెనీ లేకపోతే నా లైఫే లేదండి. ఇట్లాంటి మంచి కంపెనీలోకి నాకు మాట్లాడిచ్చిన పాల్ బాలాజీ అన్నకి ఫస్ట్ గా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. లైన్ అన్నకి, జూమ్ లో మాకు కసి నింపి మమ్మల్ని ముందుకు తోస్తున్న శ్రీనివాస్ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. మాకు మంచి అప్లైన్ వచ్చాడండి. అసలు మనీ అనేది అడుగడుగునా మోటివేషన్ ఇస్తూ చిన్న బిడ్డను చూసుకున్నట్టు చూసుకుంటూ డైలీ జూమ్ సెక్షన్స్ అటెండ్ అవ్వమని డైలీ కాల్ చేసి విసిగిస్తాడండి. విను విను అని. ఆ జూమ్ వల్లనే నేను ఇంత మోటివేషన్ అయ్యి ఇంత సక్సెస్ అయ్యగలిగాను. మనీ అన్నకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నాకు ఇంత మంచి లైఫ్ నాకు ఎక్కడా లేదు. నేను చాలా కష్టపడి వచ్చాను. చిన్నప్పటి నుంచి నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. 10,000 కూడా నేను చాలా ఇబ్బందులు పడిన డేస్ ఉన్నాయి. 10 గంటలు జాబ్ చేసి 12 గంటలు జాబ్ చేస్తే కూడా 10,000 అంటే నాకు జీతం వచ్చేది. అట్లాంటిది నాకు నచ్చిన టైంలో నేను ఇంట్లోనే ఉండి నా బేబీని చూసుకుంటూ, నాకు 4 ఏళ్ళ బాబు ఉన్నాడండి. ఆ బాబుని చూసుకుంటూ ఇవన్నీ ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ నాకు నచ్చిన టైంలో నేను దీన్ని చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ బాస్ లేడండి, మనమే బాస్. ఇక్కడ మనకు నచ్చిన టైంలో జాబ్ చేసుకోవచ్చు. బయట 8 గంటలు మనం అంతా కష్టపడతాం కదా, ఇక్కడ గంట కష్టపడడానికి ఎందుకు ఆలోచిస్తామో నాకు అర్థం కాదండి. ఇంత మంచి నాకు ఇప్పటికీ 3,50,000 సంపాదించుకోగలిగానండి ఈ కంపెనీలో నేను వచ్చి. బయట 8-10 గంటలు కష్టపడితే గానీ 10,000 ఇయ్యడు. అట్లాడిది ఇక్కడికి వచ్చాక మనకు నచ్చిన టైంలో ఒక గంట సేపు మనం కష్టపడినా కూడా ఇంత మంచి లైఫ్ వచ్చింది. ఇంత మంచి లైఫ్ డిజైన్ చేసిన లైన్ అన్నయ్యకి ఇట్లాంటి కంపెనీ మన దీంట్లోకి తీసుకొచ్చిన నిజంగానే చాలా 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 హ్యాపీగా ఉందండి. నాకైతే మాటలు వస్తలేదు. నేనేం చేయలేదండి. స్టార్టింగ్ నేను జాయిన్ అవ్వడం నాకు హెల్త్ బాగాలేదు, స్టోన్స్ ఉన్నాయండి, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి. దానికోసం తీసుకొని వాడాను. నాకు వేటి మీద ఫస్ట్ నమ్మకం లేదు. చాలా కంపెనీస్ చేసాంలే, ఇదేంది ఇది సుత్తి అనేసి అనుకున్నాను. ఇది వాడాక అనిపించింది నాకు స్టోన్స్ తగ్గాయండి. 2.5 months లోనే నాకు స్టోన్స్ తగ్గడం మొదలయ్యాయి. మా మామయ్య కూడా ఇచ్చాను. డయాబెటిక్ అండ్ వితౌట్ టాబ్లెట్తో ఇప్పుడు బతకగలుగుతున్నాడు. నాకు ఎంత హ్యాపీ అండి. హాస్పిటల్కి వేలకు తగిలేస్తున్నాం. అట్లాంటిది ఇప్పుడు ఏ టాబ్లెట్ లేకుండా మా మామ డయాబెటిక్ తగ్గిందండి. 350-370 ప్లేస్లో మా మామయ్యకి 170 ఉంది ఇప్పుడు. విత్ తినక ముందు అయితే 105 ఉందన్నమాట. చాలా హ్యాపీ అనిపించిందండి నా లైఫ్. ఇంకా ఇంతకన్నా ఏం కావాలా? మన ఇంట్లో వాళ్ళు బాగా చేసుకోగలుగుతున్నాం, డబ్బులు సంపాదించుకోగలుగుతున్నాం, 10 మందికి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాం. ఇంతకన్నా ఏం కావాలండి? ఇందులో తప్ప ఎక్కడుందండి ఈ సంతోషం? అసలు ఎక్కడా లేదండి. ఇటువంటి హ్యాపీనెస్, ఇటువంటి సంతోషం, ఇటువంటి జాబ్, 10 మందికి సమాజ సేవ చేసుకుంటూ, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తూ చాలా అద్భుతాలండి. ఇప్పటికే నేను చాలా మంది లేడీస్ ని సెలెక్ట్ చేసుకోగలిగాను. నా టీంలో మంచిగా లేడీ డైమండ్స్ అండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడమే డైమండ్ అండి. ఇది ఒక పెద్ద డైమండ్. మన సక్సెస్ కి 15 స్టెప్స్ అండి. దీంట్లో 4 స్టెప్స్ నేను ఫినిష్ చేసేసాను. నా టీం వాళ్ళ నుంచి 30 మందిని నాకు ఫినిష్ చేపిస్తున్నాను. ఇట్లా 100 మందిని నేను ఖచ్చితంగా దీంట్లో సక్సెస్ లైఫ్ చూపించాలని అనుకుంటున్నాను. హౌస్ వైఫ్లకి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. హౌస్ వైఫ్లంతా డైలీ కష్టపడండి. జాబ్లో అయితే మనం డైలీ కష్టపడతాం కదా, అట్లే దీంట్లో కూడా కనీసం ఇది మనది అనేలాగా అనుకొని డైలీ చేయండి. అదండి నేను చెప్పదలుచుకుంది. డైలీ 10 మంది కన్నా కాల్ చేయండి. జూమ్ అటెండ్ చేయించండి. దీంట్లో మెయిన్ సక్సెస్ ఏమంటే జూమే అండి. జూమ్ కూర్చోబెట్టగలిగితే చాలు, ఈజీగా సక్సెస్ అయిపోతాం. నేనేం చేయలేదండి. డైలీ 10 మందికి కాల్ చేస్తాను. ఆ 10 మందిని నేను జూమ్ లో ఉండేలాగా చూసుకుంటాను. వాళ్ళు ఫాలోఅప్ చేస్తాను. నవ్వుతూ మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కోపంగా ఏమొద్దు. మనం ఏదైనా నవ్వుతోనే సాధించగలుగుతాం. ద్వేషంతో ఏది సాధించలేము, ఏది ముందుకు కూడా పోలేము అనమాట.
ఏదైనా మన లవ్‌తోనే పంచగలుగుతాం. లవ్‌తోనే చేయగలుగుతాం. మాట్లాడేది 5 నిమిషాలైనా గూడా చాలా ఆప్యాయంగా మాట్లాడండి. వాళ్ళంతా మన ఫ్యామిలీ అన్నమాట. మనం నమ్మి వచ్చినప్పుడు వాళ్ళు మన ఫ్యామిలీ లాగా భావించండి. అంతే. నేను చెప్పదలుచుకుంది అదే అండి. చాలా చాలా థాంక్స్ అండి. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన న్యూ యంగ్ కంపెనీకి నేను ఎప్పటికి నేను చాలా థాంక్స్‌ఫుల్‌గా ఉంటాను. నేను ఎప్పుడు ఈ కంపెనీ వదలను. నేను వేల మందికి దీంట్లో ఉపాధి కల్పించడానికి వచ్చాను. వేల మందికి హెల్త్ బాగు చేయడం కోసం వచ్చాను. ఇంట్లో కూర్చొని నేను ఒక హాస్పిటల్ అని ఫీల్ అయితున్నాను దీన్ని. హాస్పిటల్ లాగా ఫీల్ అయ్యి మొత్తం సమాజ సేవ చేయగలుగుతున్నాను. ఫోన్‌తోనే చేయగలుగుతున్నాను. బయట ఇప్పటిదాకా ఎక్కడ పోలేనండి. నాకు 9థ్ మంత్ ఇప్పుడు. ఇంట్లో కూర్చొని ఇంత మంచి అవకాశం చేసుకోగలుగుతున్నాను. ఇంతమంది ఉపాధి కల్పించగలుగుతున్నాను. నాకు అమ్మానాన్న లేని లోటు ఇప్పుడు అనిపియట్లేదండి. అంతా నాకున్న నా డౌన్ లైన్స్, నా అప్ లైన్స్ అంతా నాకు అమ్మా, నాన్న, అక్క, చెల్లెళ్ళు, అన్న వాళ్ళే అండి. చాలా బాగా చూసుకుంటారండి నన్ను. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. వీళ్ళలో అంతా నేను మా అమ్మ, మా నాన్నని చూసుకుంటున్నాను. అదే నాకు ఆనందం అండి. థాంక్ యూ అండి. స్పందన గారు, థ్యాంక్ యూ మేడం. చక్కటి సందేశాన్ని ఇచ్చారు.